మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు గాంధీ భవన్ నుంచి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికల్లో ఈ దేశంలో వెనుకబడి ఉన్నటువంటి దళిత గిరిజనులు బలహీన వర్గాలకు సంబంధించి వారి హక్కులు వారికి రావాల్సినటువంటి వాటా నష్టపోయేటువంటి ప్రమాదం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అప్పుడు ఈ దేశంలో భారత రాజ్యాంగం ద్వారా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఎప్పుడు తొలగిద్దామా అనేటువంటి ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాయి. అందుకే వారు పదే పదే మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము చేయాల్సింది చాలా ఉన్నాయి, భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేయాల్సింది ఉంది అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ దేశంలో తరతరాలుగా అనగదొక్కబడినటువంటి దళితులు గిరిజనులకి ఆషామాషిగా ఈ రిజర్వేషన్లు రాలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు, యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి వరకు ఈనాడు మనందరి కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ గారు, ఖర్గే గారి వరకు వాళ్ళందరూ ఎంతో ముందు చూపుతో పెద్ద ఎత్తున పోరాటం చేసి వీటన్నిటినీ భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి వాటిని అమలు చేసుకుంటూ వచ్చారు కాబట్టే సాధ్యమైనవి. అటువంటి రిజర్వేషన్ల ద్వారా ఈరోజు దేశంలో ఏమాత్రమైనా కొద్దిగా మార్పు వచ్చింది దళిత గిరిజనులకి. ఇటు ఉద్యోగ అవకాశాల్లో కానీ, లేకపోతే రాజకీయపరమైనటువంటి అవకాశాల్లో కానీ, ఇతరత్ర అవకాశాల్లో కానీ మార్పు వచ్చింది అంటే కేవలం భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ అవకాశాల వల్లే వచ్చింది. ఇంకా రావాల్సింది ఎంతో ఉంది. దానికోసం చేయాల్సిన ప్రయత్నం అంతా చేయాలని రాహుల్ గాంధీ గారు ప్రతి సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. మొన్న రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల కంటే ముందు కూడా అనేక సభల్లో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో సంపద కానీ, వనరులు కానీ, లేకపోతే రాజకీయపరమైనటువంటి అధికారం కానీ కొద్ది మంది చేతుల్లోనే గుప్పెట్లోనే నలిగిపోతూ ఉంది, గుత్తాధిపత్యంగా ఉంది. పెద్ద ఎత్తున జనాభా కలిగినటువంటి ఓబీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, మైనార్టీలకు కానీ జనాభా దామాషా ప్రకారం
ఆ వనరులు, ఆస్తులు, సంస్థలు లేకపోతే అధికారం, రాజ్యాధికారం పొందలేకపోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తే మెజార్టీ ప్రజలకి రాజ్యాంగ ఓటా, ఆ ఓటా ద్వారా ఈ దేశంలో ఉన్న వనరులు వాళ్ళందరికీ చెందేటట్టుగా చేయటమే అదే అసలు సిసలైన రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి, అటువంటి స్ఫూర్తితో కూడినటువంటి భారతీయ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ దేశంలో జనాభా సంబంధించినటువంటి ఓబీసీల జనగణన, ఓబీసీ కాస్ట్ సెన్సస్ చేపిస్తాం. తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన ఓబీసీలు ఎంతమంది ఉన్నారో ఆ జనాభా దామాషా ప్రకారం ఈ దేశంలో ఉన్న వనరులు, ఆస్తులు, అధికారం అన్నింటిని కూడా సమానంగా పంచుతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. దానికోసమే వారు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు చేయటమే కాదు, ఈరోజు భారత పార్లమెంట్ దగ్గర నుంచి భారత ప్రభుత్వంలో ఈ దేశ అధికారాన్ని కానీ వనరులను కానీ పంచేటువంటి దానిలో సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నారో కూడా అనేక సభల్లో వారు స్పష్టంగా లెక్కలతో సహా చెప్పారు. దాన్ని మార్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులే ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాస్ట్ సెన్సస్ చేపట్టి ఆ సెన్సస్ ఆధారంగా రిజర్వేషన్లే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని, వనరులు కూడా వాళ్ళకు పంచడమే కాదు, రాజ్యాధికారంలో కూడా సమానమైనటువంటి ఆ జనాభా దామాషా ప్రకారం వారికి వాటా కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పటమే కాదు, మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక్కడి నుంచే కాస్ట్ సెన్సస్ మొదలు పెడతామని కూడా వారు మాట ఇవ్వటమే కాదు, ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర శాసనసభలో మేమందరం కలిసి ఏకగ్రీవంగా కాస్ట్ సెన్సస్ సంబంధించి తీర్మానం చేయటం కూడా జరిగింది. ఈరోజు ఇది రాష్ట్రంలో జరిగినటువంటి నిర్ణయం ఈ రాష్ట్రంలో చేసి చూపించాం. దాని ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అలాగే రేపు భారత పార్లమెంటు సంబంధించిన ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భారత పార్లమెంట్లో కూడా కాస్ట్ సెన్సస్ సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక శాత ప్రజానికానికి ఆ డెమోక్రటిక్ స్పిరిట్తో కావాల్సిన వాటానంతా పంచుతామని చెప్పి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయాన్ని స్పష్టంగా ఒక పక్కన చెప్పుకుంటూ పోతాం. మరొక పక్కన భారతీయ జనతా పార్టీ కాస్ట్ సెన్సస్ గురించి, ఓబీసీల గురించి రాహుల్ గాంధీ గారు చెప్పే విధానం గురించి మాట్లాడకపోవటమే కాకుండా ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా తొలగించడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తాం. అంటే దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి 92% ప్రజలకు చెందాల్సినటువంటి హక్కుల్ని రానియకుండా, వాళ్ళకు కావాల్సిన వాటాని రానియకుండా, వాళ్ళకి చెందాల్సిన సంపదను చెందనీయకుండా చేయాలనేటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. అది చేయటం కోసం ఈరోజు పార్లమెంట్లో 400 సీట్లు కనీసం మాకు ఇవ్వండి, మాకు భారీ మెజార్టీ వస్తే వీటన్నిటిని సమూలంగా మార్చేసి భారత రాజ్యాంగాన్ని మార్చి వీళ్ళందరినీ తిరిగి మళ్ళీ బానిసలాగా మారుస్తాం అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలు, మిగతా బలహీన వర్గాలు అందరూ గమనంలో తీసుకుని మన హక్కుల కోసం, మన వాటా కోసం, రాజ్యాధికారంలో భాగం కోసం తప్పనిసరిగా మీ అమూల్యమైనటువంటి ఓటుని మనమే కాపాడుకోవటం కోసం ఓటుని వినియోగించుకొని మన కోసం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చాలా స్పష్టంగా మీ ద్వారా ఈ ప్రజానికానికి విజ్ఞప్తి చేయడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. పొరపాటున మన ఓటుని
అసలు పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలని, వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని, ఎస్సీ ఎస్టీలు రావాల్సిన రిజర్వేషన్ అందరినీ తొలగించడం కోసం చాలా ఉర్రూతులవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మన గొంతు మనమే కోసుకున్నట్టు అవుతుంది. భవిష్యత్తు అనేదే లేకుండా పోతుంది. దయచేసి రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఆసన్నమైందని చెప్పడం కోసం స్పష్టంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మిత్రులారా, ఇంకో ఆయన అంటాడు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇంకో ఎంపీ ఈ మధ్యనే భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రియాంబుల్లో ఉన్నటువంటి సెక్యులర్ పదాన్ని యాడ్ చేశారు కాబట్టి మొత్తం మార్చేస్తోంది. ఈ దేశ నిర్మాణము, ఈ దేశంలో ఉన్న సమాజ నిర్మాణము అనేక మతాలు, అనేక కులాలతో నిర్మించబడింది. అటువంటి నిర్మాణంతో ఉన్నటువంటి సంక్లిష్టమైన సమాజంలో ఉన్నటువంటి అనేక భాగాలని, వర్గాలు లేకుండా మేము ఒక్కళ్ళే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు, బతకడానికి వీల్లేదని అంటే అది ఈ దేశ పౌరులకి మీరు ఒక పెద్ద ప్రశ్న వేసినట్టుంది. ఈడ పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశ పౌరుడే. అటువంటి వాళ్ళందరినీ మేము తొలగిస్తాం, లేకపోతే ఆ రాజ్యాంగాన్ని మార్చేస్తామనంటే మరి ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగంగా పేరుగాంచినటువంటి భారత రాజ్యాంగం, ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు పెను ప్రమాదంలో భారతీయ జనతా పార్టీ ఆలోచన వల్ల పడిందని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు. కొద్దిమంది కుహనా మేధావులు ఒక రకమైనటువంటి ఆర్ఎస్ఎస్ విధానం అని చెప్పుకుంటూ వాళ్ళే దేశం కోసం ఏదో పుట్టినట్టు, వాళ్ళే దీనికోసం పోరాటం చేస్తున్నట్టు నటిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మిగతా వాళ్ళందరికీ వెనకబడినటువంటి వర్గాలకి అన్యాయం చేయటం కోసం వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక రకమైనటువంటి భావజాలాన్ని తిరిగి మళ్ళీ ఈ సమాజం మీద రుద్దటం కోసం ఒక పెద్ద కుట్ర ఈరోజు దేశంలో జరుగుతుంది. ఈ కుట్రని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచేటప్పుడు, అటు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేసినప్పుడు చాలా స్పష్టంగా ప్రతి సభలో చెప్పుకుంటూ వచ్చారు, మీకోసం నేనున్నాను, ఇది ప్రజలందరికీ చెందాలి, ఈ దేశ సంపద వనరు అందరికీ చెందకుండా కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్టులకి కట్టబెడుతూ దారాదత్తం చేస్తూ ఈ భారతీయ సమాజాన్ని ఒక బానిసలాగా మార్చడం కోసం మరొక ప్రయత్నం జరుగుతుంది ఈ దేశంలో. దాని నుంచి కాపాడుకోవటం కోసం మనందరం ఏకోన్ముఖంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన పిలుపిచ్చారు. ఆ పిలుపుని మనం ముందుకు తీసుకొని పోతూ ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వారి భవిష్యత్తు నిలబెట్టుకోవటం కోసం ఈ దేశంలో ఎక్కడా కూడా ఎవరి చేతిలోనో బానిసలుగా మారకుండా ఉండటం కోసం మన కోసం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకొని పోతూ రేపు జరిగేటువంటి సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేయడం కోసం నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉన్న వాస్తవ విషయాలు ఈ రకంగా ఉంటే ఇవి చెప్పడం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఢిల్లీ దాకా పిలిపించి ఆ ఢిల్లీలో మీ పైన విచారణ చేస్తామని చెప్తా ఉన్నారు. ఏం బెదిరిస్తూ ఉన్నారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పైన ఉన్న వాస్తవాల్ని ప్రజలకు వివరించడం కోసం ప్రయత్నం చేస్తే కేసులు పెట్టి ఢిల్లీకి రమ్మని పిలుస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ఇది ప్రభుత్వం కాదా, పౌరులు కాదా?
ముఖ్యమంత్రి కాడా? మీరు ఏ రకంగా ఈ ఫెడరల్ స్పిరిట్ని దాటి ఏ రకంగా ఈ నియంతృత్వ పోకళ్ళతో భయభ్రాంతులు గురి చేసి మీ భావజాలాన్ని బయట బట్టబయలు చేసినందుకు బెదిరించి కేసులు పెట్టి లోపలేస్తా అంటే ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆలోచన విధానం. ఇది సరైనది కాదని చెప్పి చాలా స్పష్టంగా ఖండిస్తూ మేము చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనని భావజాలాన్ని చెప్పటమే కాదు, ఈ ఫెడరల్ స్పిరిట్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ దేశం డబల్ ఇంజిన్ సర్కార్, నేను పైన ఎవరుంటే కింద కూడా వాళ్ళే ఉండాలంటే మల్టీ పార్టీ సిస్టమ్, ఇది పార్లమెంటరీ డెమోక్రసీ మంది. ఇట్స్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ, మల్టీ పార్టీ సిస్టమ్ ఉన్నటువంటి దేశం ఇది. ఒక్కొక్కళ్ళ దగ్గర అధికారంలో ఉంటుంది. కేంద్రంలో ఒక పార్టీ ఉండొచ్చు, రాష్ట్రాల్లో ఇంకో పార్టీలు ఉండొచ్చు, కింద స్థానిక సంస్థలు ఇంకో పార్టీలు ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి. ఎవరి భావజాలం, భావ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ అనేది భారత రాజ్యాంగం మనందరికీ ఇచ్చినటువంటి హక్కు. ఇది భావ స్వేచ్ఛ లేదనే కదా ఆనాటి బ్రిటిష్ వాళ్ళకి దేశంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా వ్యతిరేకంగా ఏకోన్ముఖంగా నిలబడి బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి బయటకు పారదోలింది. వాక్ స్వాతంత్రం లేదనే కదా ఇవాళ నువ్వు వాక్ స్వాతంత్రం లేకుండా, భావ స్వేచ్ఛ లేకుండా, భావజాలమే లేకుండా మేము చెప్పిందే మీరు అమలు చేయాలి అంటే అది హిట్లర్ లాగానో లేకపోతే ముసలోని లాగానో మీరు మా మీద మీ భావజాలాన్ని రుద్దుతా అంటే ఇది కరెక్ట్ కాదని మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నమ్మి ఆచరించేటువంటి ప్రభుత్వం ఇది. ఇక్కడ అన్ని భావజాలాలకి నిలయం ఉంది. ఎవరి భావస్వేచ్ఛ వారికి ఉంది. ఎవరు చెప్పాలనుకున్నది వాళ్ళ ప్రజలకు చెప్పి ప్రజల మనసుల్ని హృదయాలను గెలుచుకొని సాధారణ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి తప్ప మనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒడి మీద కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేసి అవసరమైతే మా ఢిల్లీ పోలీసులు పంపిస్తాం. ఏదో పాత రోజుల్లో ఏమంటారు ఢిల్లీ సుల్తాన్లు గోల్కొండ నవాబుల పేరునో లేకపోతే ఇంకోళ్ళ మీదనో దాడి కోసం మిగతా వాళ్ళని పంపించినట్టుగా మీరు పంపించడం కోసం ప్రయత్నం చేస్తే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా భారతదేశం వెలుగొందుతుంది అంటే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదులే. వాళ్ళే కనుక మీలాగా ఆలోచించి ఉండుంటే ఈరోజు ఈ దేశం ఇంత స్థాయిలో ఎదిగేది కాదు. ఈరోజు ఈ దేశంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలకు పునాదులు పడే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భావజాలన్నింటికి కూడా ఇక్కడ భావస్వేచ్ఛ చేసుకోవడానికి ఆలోచనలకి కలిగించారు. అందుకోసం ఈరోజు భారతదేశం భిన్న సంస్కృతులతో, భిన్న మతాలతో, భిన్న రాష్ట్రాలతో కూడా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా, ఇబ్బంది లేకుండా దేశం సాఫీగా నడుచుకుంటూ వచ్చింది. మీరు పట్టుమని 10 సంవత్సరాలు కాలేదు పాలనలోకి వచ్చి. 10 సంవత్సరాల్లోనే దేశంలో అల్లకల్లోలు, ప్రతివాడు భయంగా బతికేటువంటి పరిస్థితి. ఈ దేశంలో కొద్దిమందిని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూసేటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ అన్యాయం? పాలకులు ప్రతి పౌరుడికి ఇది నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా నా దేశంలో బతుకుతున్నటువంటి భావం కలిగించాలి తప్ప భయభ్రాంతులు గురి చేసేటువంటి పాలన అందించడం అనేది ఏ ప్రజాస్వామ్యానికి కూడా క్షేమం కాదు. కాబట్టి ఇటువంటి పాలనని ఇంకా మన పైన రుద్దటం కోసం ఆలోచన చేస్తూ 400 సీట్లు పైబడి నాకు ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తూ ప్రజల మధ్యకు వస్తున్న భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానమే లేకుండా, ఈ దేశంలో అధికారంలో రాకుండా చూడాల్సిన బాధ్యత బలహీన వర్గాలపైన, ఓబీసీలపైన, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలపైన మరీ ముఖ్యంగా ఉందని, మనందరిపైన ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ దిశలో ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
సరే, కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీతో అంటగాగుతూ భారతీయ జనతా పార్టీ చేస్తున్న తప్పిదాలు, వారు బలహీన వర్గాలకి, ఓబీసీలకి, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆగడాలకి, వారి పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీకి మద్దతు ఇస్తూ ఆయన మాట్లాడుతున్నారంటే నిజంగా నాకు బాధ అనిపిస్తాం. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ రెండు కలిసిపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. వారు ఆ మాట మాట్లాడటం ద్వారా మరొకసారి వారు వాస్తవ రూపాన్ని ముసుకుని తొలగించినట్టయింది. 100 రోజులు మా పరిపాలన కేవలం 3 మాసాలు, మీరు 10 సంవత్సరాల్లో కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోయినా ఇంకా బయటకు వచ్చి మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేము కేవలం 3 నెలల్లోనే అస్తవ్యస్తం చేసినటువంటి రాష్ట్రం మీరు చిన్నాభిన్నం చేస్తే దాన్ని సరిచేస్తూ కేవలం 3 నెలల్లోనే మేము ఇచ్చిన హామీలన్నింటినీ సాధ్యమైనంత వరకు చేసుకుంటూ 15 రోజుల కోటి, నెలకోటి చేసుకుంటూ వచ్చాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. తొలగించడానికే, తగ్గించడానికి కాదు. ఓబీసీలు క్యాస్ట్ సెన్సెస్ చేయకుండా ఉండటం కోసమే వాళ్ళు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. వాస్తవ విషయాన్ని బయట చెప్పేవారికి వారు ముసుగు తొలగిపోయిందని చెప్పి కప్పుపుచ్చుకోవడం కోసం ఏదో మాట్లాడుతున్నారు. కానీ వారి అసలు ఎజెండా వారు చెప్పారు చాలా సందర్భాల్లో. నేను కావాలంటే వారు చెప్పినటువంటి విషయాలు, వారి పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడి వారు మాట్లాడినటువంటి అనేక అంశాలు కూడా, అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడినవి కూడా నేను కోట్ చేయగలను. ఇవాళ కావాలని ఉదాహరణ చూడండి. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ ఎన్జీ వైద్య 2017 ఆగస్టు 30న మోడీ ప్రధానిగా బాధ్యత చేపట్టిన తర్వాతనే ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కులాల ప్రతిపాదన రిజర్వేషన్ రద్దు చేయాలి, ఏ కులాలు వెనకబడి లేవు అని వారే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 10 సంవత్సరాల లోపలే ఉండాలో వాటి అవసరం లేదని చెప్పింది. అట్లాగే 2017లో అనంతకుమార్ హెగ్డే గారు రాజ్యాంగంపై నాకు గౌరవం ఉంది, కానీ అది కొన్ని రోజులు అది మారబోతా ఉంది అని చెప్పింది. నేను ఇక్కడ ఉన్నదే దానికోసం అని వారు స్పష్టంగా ప్రకటన కూడా చేశారు. అట్లాగే మోడీ హయాంలోనే లోక్సభ స్పీకర్గా ఉన్న సుమిత్రా మహాజన్ గారు కూడా రిజర్వేషన్ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాగే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేయాలి అని చెప్పి 2/3 మెజార్టీతో 50% పైగా రాష్ట్ర శాసనసభల్లో కూడా ఆమోదం పొందటం కోసమే ఈరోజు వారు 40 సీట్లు అడగటమే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలను కూడా రద్దు చేసి కూల్చి బీజేపీ పరంగా చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న ఒక పార్లమెంటు సభ్యులు కూడా వారు సంబంధించిన సెక్యులర్ అనే పదంతో కూడినటువంటి ప్రియాంబుల్తో ఉన్న ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పారు. సో సమయం దొరికినప్పుడల్లా చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ వారు వాస్తవ విషయాన్ని ముసుగు తొలగించి మా నాయకత్వం అంతా చెప్పేవారికి దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం సరే మనం ఈరోజు ఇది చెప్పేద్దాం, ముందు 400 సీట్లు వచ్చిన తర్వాత కదా మొత్తం దీన్ని ఖతం చేయొచ్చనే ఆలోచనతో ఒక అబద్ధాలతో కూడినటువంటి ఒక ముసుగేసి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నాం, తస్మాత్ జాగ్రత్త. మన ఓటు అత్యంత విలువైంది, అది చెప్తూనే ఉన్నారు. కానీ వారి హిడెన్ ఎజెండా మాత్రం ఇదే.
మిత్రులు ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ మీరు ఎవరినైనా అడిగి వారికి రైతు బంధు వచ్చిందా, అందరికీ వచ్చిందా రాలేదా, చెందిందా రాలేదా అని వెరిఫై చేసుకుంటే తెలుసు. ఎట్లా ఉందంటే కేసీఆర్ ఇంకా అబద్ధాలని మర్చిపోవడానికి ఇష్టపడట్లేదు ఆయన. నిజంగా కేసీఆర్ గారి గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. సరే, నేను ఇప్పుడు మాట్లాడిన సబ్జెక్ట్ చాలా అవసరమైంది కాబట్టి ఎవరు ఉంటే కదా మాట్లాడటానికి, కమిషన్ల గురించి అవినీతి గురించి అందులో మునిగి తేలిన కేసీఆర్ గారు మాట్లాడితే ఎట్లా తప్పు కదా. ఈవెన్ కేసీఆర్ గారి గురించి కూడా చెప్పాం, చాలా సందర్భాల్లో చెప్పాల్సినప్పుడు చెప్పాం. ఈరోజు ఒక సబ్జెక్ట్ ప్రధానమైంది కాబట్టి దీని మీద మాట్లాడుతున్నాను. మళ్ళీ వారి గురించి కూడా మాట్లాడతాను. సార్, దానికి సంబంధించి పూర్తిగా మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసాము. పూర్తి జ్యుడిషియల్ ఎంక్వైరీ అంతా అయిపోయి రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి చెప్తాం. దానికి సంబంధించినంతవరకు ఎంక్వైరీ జరగటం, దాంతోపాటు టెక్నికల్గా సంబంధించినటువంటి అధికారులు దానిపైన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి దానిపైన ఏమంటే మరమ్మతులు చేయాలన్నా లేకపోతే ఇంకేం చేయాలన్నా దాని మీద సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ కలిగిన టెక్నికల్ పీపుల్ సలహాలతోనే ముందుకు పోతాం తప్ప నాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళంటి వాళ్ళు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మాత్రం ఉండదు. అంటే ఎట్లా కాంగ్రెస్ పార్టీని కూల్చేసి టీఆర్ఎస్ పార్టీని కూర్చోబెడతారా? ఒక నిమిషం, అదే అన్నా, కాంగ్రెస్ పార్టీని కూల్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూర్చోబెడతారా బీజేపీ? అంటే ఆయనే చెప్తాను, బీఆర్ఎస్ బీజేపీ మేము కలిసి ఉన్నామని. ఎట్లా అండి? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు. ఇది సంపూర్ణంగా 5 ఏళ్ళు పాలన అందిస్తుంది. ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతుంది కూడా. మీరు గత 10 ఏళ్ళు ఈ రాష్ట్ర సంపదని ఎట్లా లూటీ చేసుకోవాలో చూపించారు. మేము ఈ 10 ఏళ్ళు రాష్ట్ర సంపదను ప్రజలకు ఎట్లా పంచటమో, దానివల్ల ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుందో చూపిస్తాం. నేను ఇప్పటివరకు భావస్వేచ్ఛ గురించి మాట్లాడాను. ఎవరి భావం వారు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది. మేము ఇంతవరకు కేసీఆర్ పేరు ఆయన చేసిందనో లేకపోతే ఆయన చేపిస్తున్నానో అని మేమెవరు అసలు ఎక్కడ ఏం మాట్లాడలేదు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు కదా. అది వ్యవస్థే చూస్తూ ఉంది, ఉద్యోగ వ్యవస్థే చూస్తూ ఉంది. మాకు సంబంధం లేని అంశం. ఫైనల్గా వాళ్ళంతా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏం నిర్ణయం చేయాలనేది అప్పుడు ఆలోచన చేస్తాం. ఇంకా పెద్ద ఎత్తున చేద్దామని కదా మేము భవిష్యత్తులో అన్ని కాన్స్టిట్యున్సీస్ చేపించి